దీన్ని ఏమంటారబ్బా? హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. శారీ కలర్ వచ్చేసి మనకి 2 కలర్స్లో అయితే ఉంటుందండి, 2 షేడ్స్లో ఉంటుంది. మెయిన్ వచ్చేసి మనకి వైన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ అండి. శారీ అయితే పికాక్ బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసి యాష్ కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్ అయ్యి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈ 2 కలర్సే మనం సెలెక్ట్ చేసుకున్నాము. వైన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ అండి. శారీ మొత్తం కూడా కాపర్ వీవింగ్ ఉంటుంది అనమాట. ఈ శారీ వచ్చేసి కొంచెం ఏజ్ పర్సన్ అనమాట, కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళదండి ఈ శారీ. దీనిలో పళ్ళు ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి, కాపర్ వీవింగ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా వైన్ కలర్లో బూటీస్ అయితే ఉంటాయండి. చూస్తారు కదా, శారీ అయితే ఇలా ఉంది. ఈ శారీకి మనం కొంచెం ఏజ్ పర్సన్ అని చెప్పాం కదండి, చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో వరకు అయితే వేసామండి. చూస్తారు కదా, ఇలా ఉంది. ఓపెన్ చేయట్లేదు. ఇంత స్మాల్ ఫ్రిల్స్ అనేవి మనం మళ్ళీ క్యారీ చేసి మడతేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇది ఓపెన్ చేయట్లేదు. శారీలోని కాపర్ వీవింగ్ ఉందని చెప్పాను కదండి, అదంతా జెర్రీ వీవింగ్ కాదు, థ్రెడ్ వీవింగ్ అనమాట. ఇష్టంగా వేయించుకున్నారు కదండి వర్క్. వాళ్ళు ఒక 4-5 సార్లు కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి వేసుకున్న ప్రతిసారి బెరుగ్గా ఉంటే ఇంకా సెకండ్ టైం కూడా వేసుకోరనమాట. వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా కుందన్స్ కూడా స్టిక్ చేయలేదండి. చాలా సింపుల్ బూటీస్ ఇచ్చేసాను, ఎందుకంటే చక్కగా రౌండ్ నెక్ మనం స్మాల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇచ్చేసాము. బాడీ పార్ట్ మొత్తం కూడా స్మాల్ బూటీస్ ఇచ్చామండి. కుందన్ స్టిక్ చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. ఎందుకు స్టిక్ చేయలేదంటే వాళ్ళు చెమ్కీగా ఉంటే వేసుకున్న ప్రతిసారి ఎవరేమనుకుంటున్నారో, నెగిటివ్గా ఫీల్ అవుతున్నారేమో అన్న బెరుకుగా భయంగా ఉంటారని చెప్పేసి అలాంటి ఫీలింగ్ వాళ్ళకి రాకూడదని చెప్పేసి ఇంత సింపుల్గా అయితే వర్క్ ఫినిష్ చేసాం. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది వచ్చేసి జెర్రీ వీవింగ్, ఇది వచ్చేసి పికాక్ బ్లూ తీసుకున్నానండి. ఈ 2 కలర్స్. అండ్ సిల్వర్ ఎందుకు తీసుకున్నానంటే సిల్వర్ శారీలో లేదండి, కుందన్ ఎటు తీసుకోవట్లేదు కాబట్టి సిల్వర్ అన్న బుట్టి లెక్కిద్దామని చెప్పేసి సిల్వర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ కూడా చూసేద్దామండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి. బాగుంది కదా. హ్యాండ్స్ కూడా చూసేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అండి. హ్యాండ్ మొత్తం కూడా ఇలాగా బుటీస్ ఇచ్చేయమని చెప్పారు, అంటే ఇది హ్యాండ్కి అటాచ్ వచ్చిందండి బుటీ. ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అండి. హ్యాండ్ మొత్తం కూడా మనకి బుటీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే బుటీస్ పెట్టమని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. బార్డర్ లైన్ ఉంది, ఫుల్ హ్యాండ్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఉంది అనమాట. బార్డర్ లైన్ తీసుకుంటే మనం మళ్ళీ బుటీస్ యాడ్ చేయాలి. ఆల్రెడీ బుటీస్ ఉన్నది తీసుకుంటే ఇంకా మనకి టైం సేవ్ అయిద్దని చెప్పేసి నేను బుటీస్ ఉన్నది తీసుకున్నాను. అంటే వేరే బుటీస్ యాడ్ చేయాలంటే మళ్ళీ మనం పర్టికులర్గా ఆపుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలండి. ఇది వచ్చేసి మీకు సెకండ్ హ్యాండ్ అండి. ఇది వచ్చేసి మీకు సెకండ్ హ్యాండ్ అండి. హ్యాండ్ అనేది చాలా అంటే చాలా మంచి లుక్ అండి. తక్కువ బడ్జెట్లో కూడా మనకి హెవీ లుక్ వస్తుందండి. ఇలాగా హ్యాండ్ మొత్తం కూడా బుటీస్ వచ్చినాయి అంటే చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తానండి. స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి. వీలైనంత వరకు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మరొక శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తానండి. శారీ అయితే మీరు ఆల్రెడీ చూసారు, ఇప్పటికి 2-3 సార్లు. బ్లౌజ్ కూడా చూసారు. ఫినిషింగ్ ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఆ శారీ అండ్ బ్లౌజ్ మీరు ఆల్రెడీ చూసారు. కస్టమర్ మనల్ని స్టిచ్చింగ్ చేయించమన్నారండి. అవుట్ఫిట్ ఎలా వచ్చిందనేది అండ్ ఫినిషింగ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి శారీ అనమాట. మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి శారీ చూసారు కదండి. ఇవి వచ్చేసి కుచ్చులు అనమాట. ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందనేది చూపిస్తాను. చూసేయండి, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ అండి, బ్లౌజ్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మీకు థ్రెడ్ పైపింగ్ అండి. ఇది వచ్చేసి మీకు థ్రెడ్ పైపింగ్. ఇది బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ చూడండి ఎంత బ్రైడల్ లుక్ ఉన్నాయో, చూసారు కదా. ఈ బ్లౌజ్ గురించి మీకు మళ్ళీ షేర్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువసేపే మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఈ చూయించినయే మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అని అయితే అనుకోవచ్చు మీరు.
ఇలాంటి వర్కులు మ్యాక్సిమం మీరు ఆ పట్టు మీద ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకంటే పెళ్లి కూతురికి వేసే వర్క్ అని చెప్పాను కదండి నేను, ఇది అంత బ్రైడల్ వర్క్ అండి. మీరు శారీలోని బ్లౌజ్ మీద వేసారనుకోండి, కస్టమర్కి అదే పర్టికులర్గా కావాలి అంటే కష్టమైద్దండి. శారీలోని బ్లౌజ్కి ఇంత బ్రైడల్ వర్క్ వేస్తే ఎక్కువగా పట్టేయటం, హోల్స్ పడిపోవటం ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా మనకి నాట్ వర్క్ అండి. ఇది మొత్తం కూడా నాట్ వర్క్ అండ్ పానీ వర్క్ అనమాట. ఈ లైన్స్ మొత్తం కూడా మనకి ఇదంతా నాట్ వర్క్. ఇదొకటి మాత్రమే మనకి నాట్ వర్క్ కాదంతేనండి. ఇది మొత్తం కూడా మనకి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ డిజైన్ మొత్తం కూడా మనకి నాట్ వర్కే వచ్చింది. చాలా టైమింగ్ ఎక్కువ, అలాగే హార్డ్ వర్క్ అండి. ఇది వేయాలంటే మనం బాగా కష్టపడాలన్నమాట. ఎందుకంటే ఇది బాగా నాట్ వర్క్ అని, హెవీ నాట్ వర్క్ అని చెప్పాను కదండి, హోల్స్ పడే ఛాన్స్ ఉంటుంది. నాకు కూడా పట్టేయటం, హోల్స్ పడటం జరిగింది. అదే శారీలోని బ్లౌజ్ కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేము, ఇంకా ఆ బ్లౌజ్ పీస్ పక్కన వేయాల్సింది. ఇది కూడా పట్టేసిందండి. ఇది ఆ పట్టు కాబట్టి మనం మళ్ళీ వేరే బ్లౌజ్ పీస్ తెచ్చుకొని కస్టమర్కి వేసి ఇవ్వచ్చు. మిషన్ మిస్టేక్ అయినా మన మిస్టేక్ అయినా కానీ మనమే భరించాలి కాబట్టి వేరే బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వర్క్ మళ్ళీ వేసి ఇవ్వచ్చు. అదే శారీలోని బ్లౌజే కావాలి మాకు అని అడిగారు అనుకోండి, కష్టమే కదండి. అందుకని ఇది పెళ్లి కూతుర్లకు కానీ లేదంటే ఫంక్షన్ వాళ్ళకి ఇలాంటి వర్కులు ఒప్పుకునేటప్పుడు మ్యాక్సిమం హాఫ్ పట్టుకైతేనే ప్రిఫరెన్స్ ఇవ్వండి. శారీలోని బ్లౌజ్ అయితే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తామండి, శారీ కొనియాల్సి వచ్చింది అనమాట. అందుకని చెప్తున్నాను. నాకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎక్కడ పట్టేసిందంటే, బ్యాక్ సైడ్ కాదండి, ఇక్కడే చూపిస్తాను. ఇక్కడ ఒకసారి పట్టేసిందండి, ఒకసారి కాదు ఇక్కడ 2 సార్లు పట్టేసింది. ఈ హ్యాండ్లో వచ్చేసి ఇది ఇక్కడ పట్టేసిందండి, హోల్ పడింది, లైట్గా హోల్ పడింది, పట్టేసింది. ఆపేసి ఫ్రేమ్ అయితే పక్కకు తీయడానికి కుదరదు. ఉషా 550కి అయితే ఫ్రేమ్ తీసేసి మనం పక్కన పెట్టుకొని, అంటే మనం స్క్రీన్లో వర్క్ అనేది ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఫ్రేమ్ తీసి పక్కన పెట్టవచ్చు. ఫ్రేమ్ అవుట్ చేయకూడదు ఉషా 550కి. దీనికి ఏంటంటే ఫ్రేమ్ పైకి లేపడానికి, పక్కకు తీయడానికి, కిందకి తీయడానికి, తీసి పక్కన పెట్టడానికి కుదరదు. బ్లౌజ్ పీస్ అనేది అసలు కదిలించడానికి వీలు ఉండదు అనమాట. పైకి లైట్గా లేపి మనం చాకుతోనో రంపంతోనో కట్ చేస్తేనే కుదిరిద్ది. మనకి చాక్ అంటే ఇంత, నైఫ్స్ ఇంతే ఉంటాయి కదండి, చాకులు ఇంతే ఉంటాయి కదా, రంపం అయితే ఇంత ఉంటుంది కదా. అంటే నాకు డెమో అతను ఏం చెప్పాడంటే దీనికి కూడా పట్టేసిద్దా అండి అని అడిగాను. పట్టేసిద్దాని అన్నారు. మరి ఎలా కట్ చేయాలండి? ఉషా 550కి అయితే నైఫ్తో కట్ చేస్తాం కదా అని చెప్పాను. చెప్తే మీరు అలాంటప్పుడు ఇంత బాగా నైఫ్ తెచ్చుకోండి అని చెప్పారు, అదే రంపం తెచ్చుకోండి అని చెప్పారండి. నిజంగా రంపం ఖచ్చితంగా ఉండాలి. మాకు మొన్నే కాబట్టి హౌస్ రీమోడలింగ్ జరిగింది, రంపం ఉంది కాబట్టి నాకు ఇది పట్టేసినా కూడా నేను దాంతో కట్ చేయగలిగాను. స్విచ్ ఆఫ్ కొని నేనైతే కట్ చేశానండి. ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి బ్రైడల్ వర్క్లో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని, నలుగురికి మంచి చేయాలండి. ఎప్పుడైనా సరే మనం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అయితే చెప్పకూడదు కదా. నాకు జరిగిన మిస్టేక్ మీలో ఎవరికి జరిగినా కూడా మీరు బాధపడతారు, కస్టమర్స్ ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి నేను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా దగ్గర అయితే ఇది పట్టేసినా కూడా పెద్ద ప్రాబ్లం జరగలేదు, జస్ట్ పట్టేసింది, నేనైతే తీసేసాను అనమాట. మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. అదొకటే మీరు తెలుసుకుంటారని దీని గురించి ఎంతసేపు అయితే చెప్పాను. కస్టమర్ అయితే మనకి దీని గురించి చెప్పలేదండి, కాకపోతే మిషన్ వాళ్ళు అయితే నాకు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ అనమాట. కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజులకి ఇవి లేవండి, లేదంటే నేను వర్క్ లక్కన్స్ వేసి ఇచ్చేదాన్ని అనమాట. కాకపోతే వాళ్ళు నాకు చెప్పలేదు కదా, నేను వేయలేదు. ఇంత హెవీ వర్క్కి కొంచెం లక్కన్స్ ఉంటే బాగుండేది అనమాట. ఇంత హెవీ వర్క్ బ్లౌజ్కి లక్కన్స్ ఉంటే చాలా బాగుండేదండి. చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు మన వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా సూపర్ ఉంది.